మార్నింగ్ మనం ఒక స్టేటస్ పెట్టాం. ఏంటి ఆ స్టేటస్ అంటే, పల్లెలు లేకపోతే పట్టణాలు లేవు, పట్టణాలు లేవు. మనం అనుకుంటాం అందరం పట్టణాలు 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 అని. పట్టణాల్లో బాగుండాలన్నా, పట్టణాలు డెవలప్మెంట్ అవ్వాలన్నా ప్రతిదీ కూడా పల్లెటూరు నుంచే వెళ్ళాలి. అంటే పల్లెటూరు లేకపోతే ఈరోజు దేశంలో అంటే రాజధానులు కానీ మహానగరాలు కానీ ఏమీ లేవు. ఈ రోజు ఇక్కడ ప్రతిదీ ఎక్కడి నుంచి వెళ్తుంది. ఆహార పదార్థాలకు సంబంధించి అవ్వచ్చు, ఎకానమీ పరంగా అవ్వచ్చు. అంటే మనకి దేశ వినియోగకి ఏం కనపడతాయి అంటే మహానగరాలు, రాజధానులు ఇవే కనపడతాయి తప్ప పల్లెటూర్లు కనపడవు. కానీ వాస్తవానికి ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన పాత్ర పోషించేది ఎవరంటే పల్లెటూర్లు. కానీ చాలా మందికి యూత్కి ముఖ్యంగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే డెవలప్మెంట్ అంతా సిటీలో ఉందనుకుంటున్నారు. సిటీలో లేదు డెవలప్మెంట్ అంతా, పల్లెటూరులో ఉంది. నువ్వు ఏదో కంపెనీలోని లేదా ఎక్కడన్నా ఒక జాబ్ చేసుకొని అదే నాకు సెటిల్మెంట్ అనుకుంటున్నావు. కానీ అంతకు మించి ఆదాయాన్ని నువ్వు పల్లెటూరులో ఏం చేయొచ్చు. ఈరోజు చాలా మంది పల్లెటూరులో ఆదాయం, చాలా మంది ఆదాయం పెరిగింది. సిటీలో ఉన్న వాళ్ళ ఆదాయం కన్నా పల్లెటూరులో ఉన్న ఆదాయం పెరిగింది ఈ రోజు. ఆ విషయం చాలా మంది మర్చిపోయి సిటీలో ఏదో ఉందో ఏదో అనుకుని అందరూ అక్కడికి వెళ్ళి ఆ సిటీని డెవలప్మెంట్ చేస్తున్నారు. కాదు, నువ్వు ఉన్న ఏరియాలో, నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఆ ఏరియాలో నువ్వు ఆర్థికంగా అన్ని విషయాలు అంటే ఒకటే ఇది వన్ వే కాకుండా అనేక రకాలుగా నువ్వు ఆలోచించినట్లయితే నువ్వు పల్లెటూరులో కూడా నువ్వేమవచ్చు, నేనైనా మీరైనా మనం అందరం కూడా డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ సిటీలోకి వెళ్ళిపోయి ఓవర్ టైం డ్యూటీలు చేసుకొని నిద్రాహారాలు లేకుండా, సెలవులు లేకుండా చాలా మంది ఏదో ఏదో అనుకుంటున్నారు. నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎక్కువ సంపాదించారు ఈ మధ్యకాలంలో. సిటీ వాళ్ళకి అటు హాలిడేస్ లేవు, అటు అమౌంట్ లేదు, ఏమి లేదు, టెన్షన్ తప్ప ఏమీ లేదు సిటీలో. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీరున్న ఏరియాల్లోనే డెవలప్మెంట్ కోసం ఆలోచించండి. అక్కడే 1, 2, 3, 4 వర్కులు మీరే ఓన్గా చేయగలిగితే, అలాగే ఇంకా సెక్టర్స్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్స్, అవన్నీ కూడా మీరు పల్లెటూరులో ఉండే మీరు చేయగలిగితే కనుక ఇటు మీరున్న ఊరు కూడా డెవలప్మెంట్ అవుతుంది, మీరు డెవలప్మెంట్ అవుతారు. ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో కూడా మీకు బాగుంటుంది. ముఖ్యంగా మీ పేరెంట్స్కి, మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో మీరు ఎక్కడో ఉంటారు. ఆ అమౌంట్ అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎక్కడ ఉంటే కనుక అదే అమౌంట్ మీ తల్లిదండ్రుల ముందు మీరు వర్క్ చేసుకొని మీరు కూడా మీ తల్లిదండ్రులతో కలిసి ఇక్కడే ఉంటే కనుక అది మీకు హెల్త్ పరంగా బాగుంటుంది, మీ పేరెంట్కి బాగుంటుంది. అలాగే సొసైటీ అంటే మీ వచ్చి నెక్స్ట్ జనరేషన్కి మీరు కూడా ఎలా మిగులుతారంటే ఒక ఆదర్శంగా మిగులుతారు. ఈ రోజు చెప్పుకోవడానికి చదువుకున్న తర్వాత వెంటనే వేరే సిటీలు వెళ్ళిపోతున్నారు. అప్పుడు వచ్చిన జనరేషన్కి చెప్పుకోవడానికి చదువుకొని మేము కూడా సిటీలో వెళ్ళిపోవాలన్న ఊహల్లో మిగిలిపోతున్నారు తప్ప మేము కూడా పలానా వ్యక్తులు, పలానా వాళ్ళకి, పలానా వేలు మేము ఎక్కడ ఉండి మేము బాగా సంపాదించుకొని మేము కూడా డెవలప్మెంట్ అవ్వాలనే ఆలోచన అయితే లేదు. అలాంటి ఆలోచనలు మీరు మన అందరం కూడా వచ్చే జనరేషన్కి మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరు తేగలిగితే కనుక మనం కూడా మన పల్లెటూరుని కూడా మనం ఎలా మార్చుకోవచ్చు, ఒక సిటీలో మార్చుకోవచ్చు.